अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफ़िज़ मोहम्मद वसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। मेदक ब्लॉक कांग्रेस सदर मोहम्मद हफीज़ुद्दीन ने आज मीडिया के नुमाइंदों से बात करते हुए तंज करते हुए कहा कि मेदक में खूबसूरती के काम नाकाम हो चुके हैं और तरक्की सिर्फ एक प्याली और तश्तरी की हद तक महदूद होकर रह गई है। उन्होंने अफसोस का इजहार किया कि मेदक शहर गढ़ों वाली सड़कों और कीचड़ से भी बदसूरत हो गया है। उन्होंने इल्ज़ाम आयद करते हुए कहा कि मेदक के एमएलए पद्मा देवेंद्र रेड्डी ने गुज़िश्ता 9.5 साल के दौरे हुकूमत में सीसी सड़कों की खुदाई के अलावा कोई नई सड़क नहीं बनाई है। उन्होंने कहा कि मिशन भगीरथा के नाम पर खोदी गई सीसी सड़कें अब तक भी नहीं बन सकी हैं। उन्होंने कहा कि कस्बे के आवाम को जिन मसाइल का सामना है वो नाकाबिले बयान है। उन्होंने अफसोस का इजहार करते हुए कहा कि कई कॉलोनियों में सड़कों की नुकासी नहीं हो रही है और मच्छरों की ज़्यादती की वजह से बीमारियां फैल रही हैं। उन्होंने बरहमी का इजहार करते हुए कहा कि एमएलए शहर के लोगों की सेहत का ख्याल किए बगैर काम कर रहे हैं और कहा कि खूबसूरती के लिए फंड्स जारी होने के बावजूद भी अभी तक काम क्यों नहीं किया गया है। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। నమస్కారాలు అదేవిధంగా మెదక్ పట్టణ ప్రజలకు కూడా నమస్కారం। అయితే 8 సంవత్సరాల క్రితం ప్రభుత్వము ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు మెదక్ పట్టణం సుందరీకరణలో భాగంగా ఆర్ఎండ్బి శాఖ నుండి దాదాపు 48 కోట్ల రూపాయలు మంజూరు చేయించి మెదక్లో ధ్యాన్చంద్ చౌరస్తా, అదేవిధంగా రామ్దాస్ చౌరస్తా, అదేవిధంగా ద్వారకాగడ్డ దగ్గర మన నర్సాపూర్ రాష్ట్ర చౌరస్తాలో సుందరీకరణ చేయడానికి శ్రీకారం చుట్టడం జరిగింది। అయితే దాదాపుగా 8 సంవత్సరాలు గడిచిపోయింది। కేవలం ధ్యాన్చంద్ చౌరస్తా మాత్రము కేవలం ఒక రౌండ్గా ఒక సర్కిల్ కట్టి వదిలిపెట్టడం జరిగింది। తర్వాత ఇక్కడ వచ్చేసరికి పోస్ట్ ఆఫీస్ దగ్గర అక్కడ సర్కిల్ కట్టి కేవలం టీ కప్పు పెట్టి వదిలిపెట్టడం జరిగింది। ఆ తర్వాత రామ్దాస్ చౌరస్తా ఆడ కూడా సేమ్ ఒక సర్కిల్ కట్టి వదిలిపెట్టడం జరిగింది। ఆ తర్వాత నర్సాపూర్ చౌరస్తాలో ఇప్పటివరకు కూడా ఆ పని కూడా చౌరస్తా కూడా కట్టలేదు। ఈ విధంగా మన మెదక్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి అదే ఉమ్మడి మెదక్ జిల్లాలో సార్ చూస్తే మీరు గజ్వేల్కి వెళ్ళండి, సిద్దిపేటకి వెళ్ళండి, చౌరస్తాలు టోటల్గా పూర్తయిపోయింది। సుందరీకరణంగా లైటింగ్ కానీ అక్కడ హోర్డింగ్స్ కానీ లైటింగ్స్ కానీ చాలా రకాల విగ్రహాలు పెట్టి సుందరీకరణంగా చూసే విధంగా విలాసంగా ఉంటుంది మనసు కూడా। కానీ మన మెదక్లో మాత్రం ఈ విధంగా ఎక్కడ ఇచ్చిన గొంగళి అక్కడే ఉంది। ఒకసారి గమనిస్తే ఇటు నర్సాపూర్ చౌరస్తా నుండి మాయాగడ్డ వరకు కూడా డివైడర్లు కట్టాలి, అక్కడ రోడ్ వెడింగ్ ఎక్కడ కూడా కాలేదు। అదేవిధంగా ఇక్కడ నుంచి మొదలు పెడితే నర్సాపూర్ చౌరస్తా కూడా కట్టాలి, కానీ నర్సాపూర్ చౌరస్తాలో సగం కొద్దిగా వదిలిపెట్టడం జరిగింది। అదే వచ్చేసరికి ఇప్పుడు మన మార్కెటింగ్ కమిటీ యాడ్ నుండి ఇక్కడ మా వెల్కమ్ బోర్డు వరకు డ్రైనేజ్ కావాలి, 2 సైడ్స్ మనకి రోడ్స్ కావాలి, ఆ రోడ్స్ కూడా కంప్లీట్ కాదు, ఇప్పుడు కూడా పనులు స్టార్ట్ అవుతున్నట్టు। ఈ విధంగా ఆ మెదక్ దత్త నడకన పనులు నడుస్తున్నాయి। 8 సంవత్సరాలు ఎప్పుడు కంప్లీట్ చేస్తున్నారు అర్థం కావట్లేదు। అక్కగారికి ఎమ్మెల్యే గౌరవ అక్కగారికి కూడా నేను ఫోనింగ్లో మీకోసం కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఫోన్లో మాట్లాడితే తమ్ముడు 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పింది, సంవత్సరమైంది అక్క ఎక్కడ ఇచ్చిన గొంగళి అక్కడనే ఉంది, త్వరగతిన పూర్తి చేయాలని కోరుతున్నాం మెదక్ పట్టణ ప్రజల తరఫున, అదే కాంగ్రెస్ పార్టీ తరఫున। మీరు ఏదో చేస్తున్నది ఏ మాట కూడా పూర్తి కావడం లేదు। నిన్ననే మన 20 కోట్ల రూపాయలు సుందరీకరణకు మెదక్ టౌన్ డెవలప్మెంట్కు ఇవ్వడం అనేది గౌరవ చైర్మన్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చినట్టు ఇప్పుడే చూసినాం। అంటే స్పష్టత లేదు దాంట్లో ఏ ఫండ్ అది, జవహర్లాల్ నెహ్రూ అర్బన్ ఫండా, లేకుంటే సీఎం రిలీఫ్ ఫండా, సీఎం స్పెషల్ ఫండా, లేకుంటే ఏసీడీఎఫా, ఎంపీ ల్యాడ్సా, ఎమ్మెల్సీ గారి ఫండా, ఏ ఫండా కూడా జీవో లేదు। కేవలం అది పేపర్ మాత్రమే, ఒక తన పత్రంకు మాత్రమే ఉన్నట్టు ప్రజలు గమనిస్తున్నారు। స్పష్టత లేదు, 20 కోట్ల రూపాయలు వచ్చినాయని చెప్తున్నారు కానీ ఏ జీవో లేదు, ఏ ఫండ్ అది కూడా తెలియడం లేదు। కాబట్టి ఇప్పటికైనా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా గౌరవ ఎమ్మెల్యే గారికి మనవి వెంటనే ఆ చౌరస్తాలు పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ పట్టుకుని డిమాండ్ చేస్తున్నాం। జై హింద్, జై కాంగ్రెస్।